పడతారు. దట్ వాస్ మై పొజిషన్. నాకు వేరే ఆల్టర్‌నేటివే లేదు. మా అయ్య సంపాదించిన భూమి ఉంది. ఊళ్ళో భూమి అమ్ముకుంటే ఎంత నాముష్ మీకు బాగా తెలుసు. నేను లేనటువంటి మరుక్షణం నా భార్య, పిల్లలు రోడ్డు మీద పడతారు. వాళ్ళు పడొద్దు అంటే నేను ఇయాల పడుకోవద్దు. నేను నిద్రపోవద్దు. తిండి గూడా మానేసేయాల. అంత స్థాయిలో పని జేయాల అని నేను మెంటల్‌గా ఫిక్స్ అయిపోయి అన్నీ వదిలేసి పని జేస్తున్నా ఇప్పుడు గూడా. నాతో పాటు నా టీమ్ గూడా అట్నే పని జేస్తున్నారు. నేనెవరిని చేయమని జెప్పలా. నేనెట్లా పోతే వాళ్ళట్టే కొడుతున్నారు. నా సెగ ఆళ్ళకి తగులుతది గదా! ఎంఎస్ఆర్ సెగ నాకు తగిలింది. నా సెగ వాళ్ళకి తగులుతది. నేను ఏ రోజు గూడా మీటింగ్ పెట్టి మీరు పని జేయ్యిరి, లేకపోతే మీరు ఈట్లకెళ్ళరి, ఆడికెళ్ళురి, ఇంతమందిని జాయిన్ జేయ్యిరి, నేనెప్పుడు జెప్పలా. నాకు మంట పుట్టింది నేను ఉరుకుతున్నా. నాతో పాటు వాళ్ళు ఉరికొస్తున్నారు. జనాలు చెపితే మారరు. మనం చేస్తుంటే చూసి మారతారు. పని జేసుకొని ఎళ్ళిపోతున్నా. మీ అందరూ కూడా నా వైపు నుంచి యాస్ ఎ ఫ్రెండ్‌గా, యాస్ ఎ బ్రదర్‌గా, ఒక మంచి వెల్ విషర్‌గా నేను కొటేషన్‌లు చెప్పను. కొటేషన్ నాకు రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయి గుర్తు గూడా ఉండవు. కానీ ఒక్క మాటైతే జెప్తా. దొరికినటువంటి పరమ పవిత్రమైన అవకాశాన్ని జారవిడ్చుకోకండి. కొద్ది రోజుల తర్వాత అరే! నేను అప్పుడే జేస్తే అయిపోయేది. అప్పుడే నాకు చాలా మంది ఫ్రెండ్స్ చెప్పిర్రు. సరే ఇప్పటిదాకా అనుమానాలున్నాయి. 2021 కంటే ముందు పరిస్థితి ఎట్లా ఉండంటే డైరెక్ట్ సెల్లింగ్‌లో చాలా ఫేక్ జరుగుతుంది. మోసాలు జరుగుతున్నాయి. చేయాలనా వద్దా? అనే అనుమానం ఉండే. 2021 రూల్స్ వచ్చిన తర్వాత ఏమనుకుర్రు? డైరెక్ట్ సెల్లింగ్ చేయాలి. చాలా బాగుంది. ఒక మంచి కంపెనీలో చేయాలి. కానీ ఏ కంపెనీలో చేయాలి? అనే డౌట్‌కొచ్చారు జనాలు. ఇప్పుడు ఏ కంపెనీలో చేయాలి అనే డౌట్‌లో ఉన్నారిప్పుడు. కంపెనీ సెర్చ్ చేస్తున్నారు. ఫ్యూచర్ ఏంటో తెలుసా? అంటే 2026 ఆ తర్వాత ఫ్యూచర్ ఏంటో తెలుసా? హూ ఈస్ ద బెస్ట్ లీడర్ ఇన్ వెస్టీజ్? అంటే జనాల మైండ్‌లో ఏముంటదో తెలుసా? డైరెక్ట్ సెల్లింగ్ చేయాలి. వెస్టీజ్‌లోనే చేయాలి. కానీ ఏ లీడర్‌తో పాటు చేయాలి? అప్పుడు కొడతారు హూ ఈస్ ద బెస్ట్ లీడర్ ఇన్ వెస్టీజ్ అని కొట్టంగానే నీ ఫోటో, నా ఫోటో రావాలనా వద్దా? ఒకసారి అనుకో నువ్వే మైండ్‌ల. ఇప్పుడు కొంచెం కాంట్రోవర్సీ అనిపిస్తుండొచ్చు. బట్ విషయం కోసం చెప్తున్నా. తెలంగాణ వస్తుంది అనేటటువంటి విషయాన్ని కేసీఆర్ ఒక్కడే నమ్మిండు. మిగతా తెలంగాణ వాదులు లేకపోతే కాంగ్రెస్ పార్టీలో వేరే పార్టీలో ఉన్నోళ్ళు ఎవరు అంత బిలీవ్ చేయలే. అంత బిలీవ్ చేయలే కాబట్టి వాళ్ళ ఈ నినాదాన్ని అంత గట్టిగా పట్టుకోలే. కేసీఆర్ ఒక్కడే ఏమనుకున్నాడంటే తెలంగాణ రావటం అనేది జెన్యూన్ కారణం. జెన్యూన్ కారణం కాబట్టి ఇది వచ్చి తీరుతుంది. ఇది వచ్చి తీరుతుంది కాబట్టి నేను ఇక్కడి నుంచి పక్కకు జరగొద్దు. మిగతా పార్టీలు చాలా మంది పెట్టారు. తల్లి తెలంగాణ, నవ తెలంగాణ, యువ తెలంగాణ చాలా మంది తెలంగాణ పార్టీలు పెట్టిర్రు. కానీ ఎవ్వరికి గూడా తెలంగాణ గ్యారంటీగా వస్తదనేటటువంటి పూర్తి భరోసా లేదు. జస్ట్ ట్రైల్ ఏసిర్రంతే. కేసీఆర్ ఒక్కడే నేను చావన్నా చావాలే, తెలంగాణ రావాలని రావాలని చెప్పి బలంగా నిలబడితే అప్పుడు కేసీఆర్‌తో పాటు స్టూడెంట్స్ కలిసొచ్చిర్రు, అమ్మలక్కలు కలిసొచ్చిర్రు, బతుకమ్మలు కలిసొచ్చినాయి. లేకపోతే ఆర్టీసీ ఎంప్లాయీస్ కలిసొచ్చిర్రు, టీచర్లు కలిసొచ్చిర్రు. ఆ సుడిగాలిలో జమ్మున ఎళ్ళిపోయి తెలంగాణొచ్చింది. హి బికేమ్ సీఎం. అప్పటినుంచి తెలంగాణ వాదం ఎత్తుకున్నోళ్ళందరూ అప్పుడు నిలబడితే, వాళ్ళకి గూడా మంచి లైఫ్ ఉండేది. ఇప్పుడు మనం గూడా డైరెక్ట్ సెల్లింగ్‌కు గాలొచ్చింది. డైరెక్ట్ సెల్లింగ్‌కు భూమొచ్చింది. ఇప్పుడు నువ్వు తలుపెట్టుకొని ఇంటికాడ కూసొని ఇంగ రేపటి నుంచి ఇరగదీస్తా, ఎల్లుండి నరుకుతా, సంక్రాంతికి దులుపుతా, కనుమకి లేపుతా అంటే భోగినాడే చస్తావు నువ్వు. మొత్తం తలుపు తీసి బయటకొచ్చేసరికి ఏముంటది తెలుసా? అంతా అయిపోతది. ఇంగ అప్పుడేం జేత్తవు తెలుసా? అబ్బా! షిట్! నేను ప్లాన్ చెప్దాం అనుకున్నా ఈయనకి. జాయిన్ అయిపోయిండు అప్పుడే. నువ్విప్పుడు షిట్ కాడుంటావు తప్ప ఏం మిగలదు. 139,00,00,000 మంది ఇంకా రెడీగున్నారు. వెయిట్ చేస్తున్నారు నీకోసం, నా కోసం. నువ్వెప్పుడు ప్లాన్ జెప్తావా అని. అర్థమైందా? నువ్వేం జేస్తున్నావు? ఇంట్లో కూర్చొని పేపర్ మీద లెక్కలేస్తున్నావు. 6 ఏసుకోవాలి, 6 కింద 3 ఏసుకోవాలి, ఈయన కింద నన్నేసుకోవాలని జెప్పి. ముందు బ్యాగు తీసుకొని బయటికెళ్ళి కనబడ్డోనికల్లా ప్లాన్ జెప్పు. కొత్త ఏం లేవు వెస్టింక. ఇంటికాడ కూర్చొని ఇన్ఫర్మేషన్ చెప్తాడు. నేను ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేనైతే ఐ బిలీవ్ జేయను. ఏవి ఉత్తగా ఇంటికాడ కూర్చొని ఇన్ఫర్మేషన్ చెప్తే డబ్బులొస్తాయంటే నేను అస్సలు బిలీవ్ జేయను. పని జేసుకుంటా ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఎట్లా ఇన్ఫర్మేషన్ చెప్పాలా? హోమ్ మీటింగ్ అయిపోగానే 1,00,000, 1,00,000, 1,00,000, 1,00,000, బండి మీద పోయేటప్పుడు అనుకునేది నేను మైండ్‌ల. వర్షం బాగా పడుతుంటే ఇంకా గట్టిగానే 1,00,000, 1,00,000, 1,00,000, 1,00,000 పని జేసుకుంటా. పొద్దుగాల 5 గంటలకు లేసి కళ్ళు మూసుకొని లచ్చ లచ్చ అనలే నేనిప్పుడు. అర్థమైందా సార్? పని చేస్తూ ఇన్ఫర్మేషన్ చెప్పు, నువ్వు దేవునికి దండం పెట్టు అన్నీ కలిసొస్తాయి నీకు. పనిని దైవంలాగా చూడాలి. పనెమ్మడి పరిగెత్తే పైసలెమ్మడి పరిగెత్తాయి. పనెమ్మడి పరిగెత్తాయి. ఎస్‌టీలో ఉన్నటువంటి గొప్పతనం ఏందంటే, మనం కళ్ళు మూసుకొని గూడా అన్యాయం జేయడానికి అవకాశం లేదు. అట్లా డిజైన్ జేసిండు మన దేవుడు. ఈ గౌతమ్ బలిసారి కంపెనీని. మన అదృష్టం సార్ అది.
దానికోసమనే ఒక్క ఒక్క 1% కూడా ఆవగింజంత వెనకకు జరగకుండా కూడా పని చేస్తున్నాం దీంట్లో. ఆ పని చేయడానికి కూడా మెయిన్ కారణం అదే. అర్థమైందా? మీ ఇంట్ల మీ అమ్మ, నాన్న నేను బయటికెళ్తావు గదా! రోజు బ్యాగ్ పట్టుకొని బయటికెళ్తావు గదా! ఏదో టై కట్టుకొని ఫోటోలు పెట్టి బయటికెళ్తావు గదా! నువ్వేమన్నా ఇరగదీస్తావని చూస్తూ వెయిట్ చేస్తున్నారు ఆళ్ళు. ఇంగొస్తాడు మావోడు ఇరగదీసి వస్తాడని జెప్పి. నీ భార్య గూడా అనుకుంటది మావోడు ఖతం ఇంగ ఈ సంవత్సరం లోపల మావోడు కారు కొంటాడు. ఖచ్చితంగా సక్సెస్ అయితాడని జెప్పి అనుకుంటున్నాడు. పిల్లలు గూడా అనుకుంటున్నారు ఏదో జేస్తావని. అవన్నీ మనసులో పెట్టుకొని పని జేయండి. ఇది జస్ట్ లైక్ దట్ ఏదో గాలివాటంలో వచ్చిన అవకాశం కాదు సార్. అందరికి రావట్లే ఇది. అందరికి అవకాశమే రావట్లా. మా ఊర్లో చాలా మందున్నారు. వాళ్ళకి రాలే నాకొచ్చింది. అర్థమైందా? వాళ్ళకి గూడా చెప్పినా రమ్మని. రాలే వాళ్ళు. వాళ్ళిప్పుడు ఏమనుకుంటారంటే మాది బ్యాడ్ లక్ రా మేము నిలబడలే అని. మీరు ఆల్రెడీ నిలబడున్నోళ్ళు. రేపు పొద్దుగాల ఫ్యూచర్‌లో మీరు గూడా మాది బ్యాడ్ లక్ మేము జేయలే అనుకోకూడదు. కాబట్టే స్టార్ట్ జేయండి. ఎట్లా స్టార్ట్ జేయాలంటే 200, 330 రోజులు. సారీ 730 రోజులు. 365, 365 730 రోజులు వెస్టీజ్ తప్ప ఇంకో పని ఉండకూడదు. అస్సలే. నువ్వు దేవిని మొక్కుతావా, మొక్కవా లేకపోతే ఇంకోటి నాకు సంబంధం లేదు. 1% కూడా మైండ్‌లో ఇంకో థాట్ లేకుండా పని చేయి. నీ జీవితం ఎందుకు మారదో నన్ను గల్ల పట్టుకొని అడుగు. 2 సంవత్సరాలు అట్లా పని చేసినాక. నేను సొల్లు చెప్పట్లా. భవిష్యత్తులో ఏదో జరుగుతదని చెప్పి అరచేతిలో ఆ వైకుంఠం చూపెట్టట్లే. జరిగినటువంటి గతాన్ని నీ ముందల పెట్టి, నేను చేసిన పోరాటం యొక్క దాన్నేమంటారు? ఆ రిజల్ట్‌ని చూపెట్టి నీతోటి మాట్లాడుతున్నా. దీంట్లో అంత బలం ఉంది కాకా నువ్వు ఈడ పోరాడు. అది మొన్న జాబ్ మేళా చూసినప్పుడైతే నాకు చాలా నవ్వొచ్చింది. గింత మెంటల్‌గా ఉన్నారేంరా జనాలనిపించింది నాకైతే. అంటే మీరేమని అనుకోండి గాని నాకట్లా అనిపించింది. ఈడు అవకాశం ఉంది ఇక్కడ రమ్మని చెప్తే ఇటు రాకుండా, లేదని తెలిసిన ఆడికే పోతున్నారేంది? ఎంతమందికి జాబ్ వచ్చుంటది చెప్పండి మొన్న జాబ్ మేళాకి పోయినోళ్ళకి? అదే అక్కడ పోయినోళ్ళందరూ ఇటొస్తే ఈడ జాబ్ ఉందా లేదా? 100% ఉంది గదా! దేర్ ఈస్ నో ఇంటర్వ్యూ. దేర్ ఈస్ నో సెలక్షన్. దేర్ ఈస్ నో క్వాలిఫికేషన్ రిక్వైర్డ్. ఏం లేదు. ఉత్తగా ఆధార్ కార్డ్ ఇచ్చి జాయిన్ అయ్యి సంవత్సరం లోపల ఒక 30,000-50,000 సంపాదించుకోవచ్చు. ఉన్న కాడ ఇడిసిపెట్టి లేని కాడ కొట్టుకుంటే ఏమొస్తది కాక? మొత్తం ఈ ఏమంటారు మాయా ప్రపంచం గాని, లేకపోతే ఈ అజంప్షన్‌లకెళ్ళి బయటికి రండి. ప్రాక్టికల్‌గా ఉండండి ఒకసారి. ప్రాక్టికల్‌గా ఫ్రీగా ఆలోచించండి. మన చేతిలో ఉన్న అవకాశం ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. ప్రాణం మొత్తం పెట్టి పని చేయండి. ఓకేనా? నేను డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉన్నటువంటి గొప్పతనాన్ని, దీని ఫ్యూచర్‌ని డే 1 నుంచి చూసి, ఆ విషయాన్ని మాత్రమే నా టీమ్‌కి చెప్పుకుంటా పని చేస్తున్నా. మీకేమన్నా నా మాటలు కొంచెం తగిలినట్టు, బాధ అనిపించినట్టు అనిపిస్తే మాత్రం నా వైపు నుంచి నేను సారీ కూడా చెప్తున్నా. కానీ నా ఇంటెన్షన్ ఏందంటే ఒక్క పేదవాడు డెవలప్ అయితే 100 మంది బోధింటాడు. అది నేను బాగా నమ్ముతా. ఎందుకు అంటే, రంజిత్ సార్ లాంటి కర్రల మిల్లులో పనిచేసే ఒక వ్యక్తి దగ్గర మంచి మనస్తత్వం ఉంటది. రైట్? కష్టపడే వ్యక్తి కాబట్టి మనస్తత్వం ఉంటది. ఆ మంచి మనస్తత్వం ఉండి కొంచెం పైకెళ్తే 10 మంది బోధింటరు. రైట్? మనస్తత్వం మంచిగుంది కాబట్టి. ఆ పైకెళ్ళాలంటే ఏదైనా అవకాశం దొరకాలి గదా! ఇప్పుడు రంజిత్ సార్‌కి వెస్టీజ్ దొరికింది కాబట్టి కొన్ని వేల మంది బోధింటరు. అట్లా నీలాంటి, నాలాంటి పేదోనికి కూడా అవకాశం దొరికితే పేదరికం పోగొట్టొచ్చు మచ్చా. ఊకే రాజకీయ నాయకులను తిడితే ఏమొస్తది? జగన్ చేసిన కాడ చేసిండు. చంద్రబాబు చేసిన కాడ చేస్తున్నాడు. మోడీ ఆయన బాధ ఆయన పడుతున్నాడు. కేసీఆర్ ఆయన చేసిన కాడ చేసిండు. ఇప్పుడు చేసే రేవంత్ రెడ్డి ఆయన చేసిన కాడ వాళ్ళ బాధ ఆళ్ళు పడుతున్నారు. నువ్వు కూడా ఏమన్నా పీకాలి గదా! నువ్వు నేను కూడా ఏమన్నా చేసినాక వాళ్ళ మీద కొట్లాడదాం. మన చేతిలో ఉన్నది గదా! ఇప్పుడు నేను ఒక్కడిని గట్టిగా పట్టుకుంటే 16 మంది జీవితాలు మారినాయని నేను చెప్తున్నా. నువ్వు కూడా గట్టిగా పట్టుకో. ఒక ఇద్దరు జీవితాలు మారినాయనుకో, గవర్నమెంట్ కంటే ఎక్కువ చేసినట్టు సార్ మనం. గవర్నమెంట్ కంటే ఎక్కువ చేస్తున్నట్టే. గవర్నమెంట్ రూ. 1,00,000 జీతం ఇయ్యదు. నువ్వు నేను రూ. 1,00,000 జీతం వచ్చే ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తున్నాం. గవర్నమెంట్ కొన్నిసార్లు ఫెయిల్ అయినటువంటి విషయాలు కూడా మనం చేయగలుగుతున్నాం. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, వుమెన్ ఎంపవర్‌మెంట్, యూత్ ఎంపవర్‌మెంట్ ఇయన్నీ 2004 నుంచే ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఇండస్ట్రీ అండ్ కంపెనీ వెస్టీజ్. గవర్నమెంట్ పెట్టిన స్కీములు హ ఇప్పుడు పెట్టిన స్కీములీళ్ళు. 2004 నుంచే మన దగ్గర వుమెన్ ఎంపవర్‌మెంట్ చేస్తున్నాం. యూత్ ఎంపవర్‌మెంట్ చేస్తున్నాం. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎంత గర్వంగా ఫీల్ కావాలి. ఇప్పుడు నా మీటింగు చదువుకున్నోళ్ళు, చదువులేనోళ్ళు, డాక్టర్లు, లాయర్లు చాలా మంది వింటుంటారు కదా! డాక్టర్లు, లాయర్‌లతోటి మాట్లాడాలి మీన్స్ ఇంతమందితోటి ఏదన్నా మాట్లాడాలి ఇంతసేపు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి కదా నాకు కూడా. ప్రెజెంటేషన్ స్కిల్స్ కావాలి కదా! సరే నా సంగతి వదిలిపెట్టండి. ఎంఎస్ఆర్ గారి టీమ్‌లో బీవీ మేడం ఉంది ఆయమ్మ. రెండో క్లాస్ చదువుకున్న ఆయమ్మ.
రెండో క్లాస్ చదువుకున్న ఆయమ్మ చేతికి మైక్ ఇస్తే 2:30 గంటలు ఆగకుండా మాట్లాడతాయి ఇప్పుడు స్టేజ్ మీద. మంచి మాటలే, చెడ్డే కాదు. నాకు మాట చెప్పు, ప్రపంచంలో ఆయమ్మకి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించేటటువంటి ఇన్స్టిట్యూట్ ఏడుంది? ఆ ఇన్స్టిట్యూట్ పేరు వెస్టేజ్. బీటెక్ అయిపోయే లోపల ఒక బీటెక్ స్టూడెంట్ స్టేజ్ మీద నిలబడి 100 మందితోటి ఉపన్యాసం ఇచ్చుకుంటా కొన్ని వేల మందిని కంట్రోల్ చేసేటటువంటి ప్లాట్ఫామ్ ఎక్కడుంది? ఎంబీఏ అయిపోయిన తర్వాత ఇన్స్టిట్యూట్‌లోకి వెళ్లి నేర్చుకుంటున్నారు. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, స్టేజ్ ప్రజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్‌షిప్ క్వాలిటీస్ అయన్నీ పుణ్యానికే ఇస్తుంది వెస్టేజ్ నీకీడ. ఉత్త పుణ్యానికి. 1 ఇయర్ జర్నీ చెయ్యి. ఈ స్కిల్స్ అన్ని నీ లోపలొస్తాయి. ఇప్పుడు మీకు చాలా మందికొచ్చినాయి ఆ స్కిల్స్ ఆల్రెడీ. తెలుస్తలేదు మీకు పైసలు పెట్టి నేర్చుకోలే కాబట్టి. అర్థమైందా? నాకొక బాధాకరమైనటువంటి పాయింట్ ఏమనిపిస్తదో తెలుసా? వెస్టేజ్‌లో రావటం ఫ్రీయే, ఎళ్ళిపోవటం ఫ్రీయే. గౌతమ్ బాలి గారి కాళ్ళు పట్టుకొని ఒక మాట అడగాలి నేను. సార్, రావటం ఫ్రీ పెట్టిర్రు ఓకే గానీ, పని చేస్తే రూ. 1,00,000 ఫీజు పెట్టని చెప్తా. మానేస్తే 1,00,000 ఫీజు. 1,00,000 ఫీజు కట్టి పని చేయాలి. మూసుకొని పని చేస్తారు. అప్పుడు లైఫ్ సెట్ అయిపోతది. జీవితం మారుతది. ఫ్యామిలీ మొత్తం హ్యాపీగుంటది. రావటం పుణ్యానికే, పోవటం పుణ్యానికే. పుట్టుక్కున రావుడు, లటుక్కున పోవుడు. ఇంక సీరియస్‌నెస్ ఏడుంటది చెప్పు? నీకైనా, నాకైనా. ఇన్ ఇన్ ఇప్పుడు నువ్వేమేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు సార్? నేను మొన్న అమీర్‌పేట్‌లో మీటింగ్ పెట్టి జనాల దగ్గరనే నేనేం మాట్లాడలే. వాళ్ళ దగ్గరనే ఫీడ్‌బ్యాక్ తీసుకున్నా. వాళ్ళు దాదాపు 18 ఎక్స్‌పెక్టేషన్స్ చెప్పారు నాకు. 18 ఎక్స్‌పెక్టేషన్స్ చెప్పారు. దేని మీద? ఒక జాబు, ఒక బిజినెస్ ఎలా ఉండాలి అని నేనడిగితే 18 ఎక్స్‌పెక్టేషన్స్ చెప్పారు. 18 ఎక్స్‌పెక్టేషన్స్ హిస్టరీలో ఉన్నాయి. మీరెవరినైనా అడగండి ఎళ్లి. సార్, ఒక బిజినెస్ ఎలా ఉండాలని ఎవరినైనా అడగండి. మీకు ఎలాంటి బిజినెస్ కావాలని అడగండి. పెట్టుబడి ఉండొద్దు, బాస్ ఉండొద్దు. నేను ఏడ పడితే ఆడ చేసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవాలి. ఎవరితోటి పడితే వాళ్ళతోటి బిజినెస్ చేసుకోవాలి. ఎవరు నన్ను ప్రెషర్ పెట్టొద్దు, టార్గెట్లు ఉండొద్దు. అన్ని అవే చెప్తారు, అన్నిళ్ళు ఉన్నాయి. అన్నిట్లో ఉన్నాయని నీకు తెలిసినా నువ్వు పని చేస్తలేవు చూడు. అది ప్రాబ్లమ్. తెలుగులో సామెత ఉంది. అన్నీ ఉన్నా ఏదో నోట్లో ఏదో శనని. ఇప్పుడు మన పరిస్థితి అదే. కొత్తోడు పని చేస్తలేడు. నో ప్రాబ్లమ్, వానికి అర్థం కాలే. నీకు తెలిసింది కదా మచ్చా. ఎల్బీ నగర్‌లో ఓ బస్ ఎక్కితే విజయవాడ మీదుగా వైజాగ్ పోతది ఓ బస్ అని తెలిసింది. నువ్వు ఎల్బీనగర్ కాడ కూర్చొని వైజాగ్ పోవాలి, నా పరిస్థితి ఎట్లనో ఏమో. ఆ బస్ ఎక్కితే సస్తావు కదా! ఆడ కూర్చొని థింక్ చేసుడెందుకు? మనం ఉన్నటువంటి ప్లాట్‌ఫార్మ్ చాలా పవర్‌ఫుల్ ప్లాట్‌ఫార్మ్. ఇది మీరు రియలైజ్ అయితే మాత్రం జీవితాలు మారతాయి. మళ్ళా చెప్తున్నా, మీ కంపెనీ మంచిది, ఇండస్ట్రీ మంచిది, మీ లీడర్ మంచిగున్నాడు, మీ మెంటర్ మంచోడు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అసోసియేషన్ బాగుంది, ప్రొడక్ట్ బాగుంది, ప్లాన్ బాగుంది, మీరు కూడా మంచోళ్ళే. మీ అమ్మా నాన్న మీద నాకు పూర్తి బిలీఫ్ ఉంది. ఒక ఖతర్నాక్ ప్రొడక్ట్‌ని భూమి మీద పంపించారని నేను నమ్ముతున్నా. నేను బిలీవ్ చేస్తున్నా. మీ మీద నాకు అనుమానం లేదు. మీ అమ్మా నాన్న ఒక జీవితాన్ని మార్చేటటువంటి, వాళ్ళ తర్వాత వాళ్ళ తరాలు మొత్తం మారిపోయేటటువంటి శక్తి ఉన్నటువంటి ఒక వెపన్‌ని భూమి మీదకి పంపించారు మీ అమ్మ నాన్న అని నేను నిన్ను చూసి నమ్ముతున్నా. నీకు నీ మీద ఆ నమ్మకం ఉందో లేదో నాకు తెలీదు గానీ, నేను నమ్ముతున్నా నిన్ను. దాన్ని కొంచెం రియలిస్టిక్ దాంట్లోకి తీసుకురా. నాయన దగ్గరికి పోయి, నాన్న, నేను బిజినెస్ స్టార్ట్ చేసిన. నెక్స్ట్ ఇయర్ వరకల్లా నేను కారు కొంటా. మన ఇద్దరం కార్‌లో ఎళ్ళాలి అని ఒక్క మాట చెప్పు పోయి. ఒక్కసారి ఒక మాట చెప్పు. అదే డ్రీమ్ పెట్టుకొని పని చేసి నెక్స్ట్ ఇయర్ కాంగానే అమ్మ, నాయన ఎనకాల కూర్చోబెట్టుకొని, భార్యను పక్కన కూర్చోబెట్టుకొని, పిల్లల్ని ఎనకాల తాతయ్య, నాన్నమ్మ దగ్గర వాళ్ళని కూర్చోబెట్టుకొని ఒక్క టూర్‌కి పోయిరా మచ్చా. ఏ జాబు, ఏ టూరు ఇవ్వనటువంటి కిక్కిస్తదది. అర్థమైందా? మీకందరికీ నేను యాస్ ఎ బ్రదర్‌గా ఒక చాలా అట్టడుగు స్థాయి నుంచి, ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి ఫైనాన్షియల్‌గా ఒక స్టేబులిస్ట్ పొజిషన్‌కొచ్చి, మంచి లైఫ్‌ని అనుభవిస్తున్నటువంటి ఒక ఫ్రెండ్‌గా రిక్వెస్ట్ చేస్తున్నా. దీన్ని లైట్ తీసుకోకండి. పని చేయండి. డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి. పనిని మాత్రం పక్కన పెట్టకండి. ప్రాణం మొత్తం పెట్టి దీంట్లో పని చేద్దాం. అందరికీ లైఫ్ ఇద్దాం. కొన్ని లక్షల మంది జీవితాలు మార్చుదాం. ఏపీ, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ ఈ బిజినెస్‌ని పరిచయం చేద్దాం. వాళ్ళందరి జీవితాలు మార్చుకుంటట్టు చేద్దాం. వాళ్ళందరి జీవితాలు మారితే మన జీవితాలు ఆటోమేటిక్‌గా మారుతాయి. ఇంక మన ఫ్యూచర్‌లో ఎట్లుండాలంటే చంద్రబాబు నాయుడు లాంటి, లేకపోతే కేసీఆర్ లాంటి, రేవంత్ రెడ్డి లాంటి, జగన్మోహన్ రెడ్డి లాంటి సీఎం స్థాయిలో ఉన్నోళ్ళు గూడా వెస్టీజ్ అనే ఒక కంపెనీ వచ్చింది. మనం ఉద్యోగాలు ఇయ్యకపోయినా ఆ కంపెనీ ఉద్యోగాలు ఇస్తుంది అని జెప్పి స్టేజ్ మీద జెప్పే రోజొస్తది. ఖచ్చితంగా ఈ మాట నేను బిలీవ్ జేస్తున్నా. వచ్చి తీరుతది. ఆ దిశగా మనం పని చేద్దాం ఫస్ట్. ఏదో మాట అనుకో.
విజయవాడ దగ్గర నుంచి మొదలు పెడితే హైదరాబాద్ దాకా ఒక 1000 కార్ ర్యాలీ పెడదాం మనమే. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ విత్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. 1000 కార్లు విజయవాడ టు హైదరాబాద్ పర్మిషన్ తీసుకొని పెడదాం. వెస్టేజ్ జెండాలు ఊగుతుండాలా, వెస్టేజ్ నినాదాలు మారు మోగుతుండాలా. ఎవర్రా వీళ్ళని వాళ్ళే పిలిచి మనల్ని అడుగుతారు. అప్పుడు చెప్దాం, సార్ ఇలాంటి ఒక బిజినెస్ ఉంది, ఇలాంటి ఒక కంపెనీ ఉంది, ఒక్క సంవత్సరం 2 ఏళ్ళు ప్రాణం పెట్టి పని చేస్తే లైఫ్ ఇగో ఇట్లా మారుతాయని చెప్దాం. అదే ఇట్లా గేమ్లో నినాదాలు ఇచ్చి రోడ్డు మీద సెల్యూట్లు కొట్టుకుంటూ పోతా ఉంటే మనం అన్ని చేసినాక ఎందుకు ఒప్పుకోవాలి? చెప్తానే ఉండే లీగల్ బిజినెస్ అని చెప్పేసి. నువ్వు నేను ఎందుకు సైలెంట్గా ఉండాలి? సైలెంట్గా ఉండొద్దు. ఈ ఫ్యూచర్ జరగాలి అంటే పొద్దున రంజిత్ సార్ చెప్తున్నా నాకు, సార్ మేనేజ్మెంట్ సౌత్ ను కొంచెం డల్ గా చూసేదని. డల్ లేదు ఏం లే, ఇప్పుడు సౌతే కంపెనీకి బలం. సౌతే కంపెనీకి బలం. సౌత్ ను చూసి నార్త్ నేర్చుకోవాలా. ఆ పొజిషన్ తీసుకొస్తాం ఫ్యూచర్ లో గట్టిగా. దానికోసం పని చేస్తున్నాం మేమందరం. మీరు కూడా మాతో పాటు కలిసి రావాలని కోరుకుంటున్నా. మన దగ్గర బలం ఉంది. తెలుగువాడి రక్తంలో పోరాటం ఉంది, అది మర్చిపోవద్దు. తెలుగువాడి బ్లడ్ లో పోరాటం ఉంది. ఆ పోరాటాన్ని కొంచెం బయటికి తీయాలా. సార్ మా ఊళ్ళో వేస్ట్ కాలేడు సార్, మా దిక్కు ఓవర్ జాయిన్ అయ్యాడు సార్, ఈ మాట చెప్పినాం అనుకో కన్న తల్లిని అవమానించినట్టు గుర్తుపెట్టుకోండి. ఉన్న ఊరిని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడద్దు. కొంచెం లేట్ అవ్వచ్చు, మీ ఊర్లో కొంచెం లేట్ అవ్వచ్చు, అంత మాత్రాన మా ఊరు బేకారు కాదు సార్, అంత ఈజీగా రారని ఎప్పుడు చెప్పొద్దు. ఉన్న ఊరును కన్న తల్లిని ఎప్పుడు నిందించకూడదు. అందరి దగ్గర పవర్ ఉంది. మనందరం పోరాడిన వాళ్ళమే. ప్రతి ఒక్కరి మీద బ్రిటిష్ వాళ్ళ కాడికి వెళ్ళి మొదలు పెడితే అందరి మీద, రాజకీయ నాయకుల కాడికి వెళ్ళి ప్రతి ఒక్కరి మీద పోరాడినటువంటి మన మన బ్లడ్, మన పెద్దోళ్ళది. అదే పోరాటం ఇక్కడ పెడదాం. జస్ట్ 1 ఇయర్, 1 ఇయర్ గట్టిగా నిలబడండి. 2 సంవత్సరాలు నీకు సినిమా అర్థమవుతుంది. 2 ఇయర్స్ తర్వాత నువ్వు ఎట్లా గీస్తే అట్లా మారుతుంది నీ రాత. మార్చుకుందాం అందరం కూడా. ఏదో ఏదో లైన్ చదివిన నేను, తోచినట్టుగా అందరు రాత బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాత నువ్వే రాసుకోవాలి. నువ్వు రాసుకోవాలంటే జాబ్లో కుదరదు మచ్చా, వీడికి రా. ఒక్క సంవత్సరం 2 ఏళ్ళు మాతో పాటు నిలబడు. విలువలతోటి, నిజాయితీగా, ధర్మబద్ధంగా ఒక్కొక్క రూపాయి 10 మందిని డెవలప్ చేస్తూ సంపాదిద్దాం. ఏపీ తెలంగాణలో రాబోయే విప్లవాన్ని నువ్వు బలంగా ఆస్వాదించాలి. నువ్వు దీంట్లో ఉండాలని కోరుకుంటున్నా. బయట ఉండి సపోర్ట్ కొట్టే బ్యాచ్ లో ఉండొద్దని నేనే అనుకుంటున్నా. అరే నేను అప్పుడు ఉండే అనుకోవద్దు. ఇప్పుడు మేము పెట్టినటువంటి మేము ఎంఎస్ఆర్ గారు కానీ, రంజిత్ సార్ కానీ, పైన ఉన్న లీడర్స్ అందరూ వాళ్ళు పోరాడినటువంటి పోరాటంలో నేను భాగస్వామి అయినా. మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా రమ్మని కోరుకుంటున్నా. నేను ఎవరిని తిట్టట్లా, అలా చెప్తున్నా. ఇవన్నీ ఉన్నాక కూడా పని చేయకపోతే తప్పు ఎవరిదైతే ఆలోచించండి. ఫుల్ హ్యాపీగా ఉన్నాడు సార్. ఇప్పుడు మా నాన్న ఫుల్ హ్యాపీ, చాలా చాలా సాటిస్ఫైడ్ ఉన్నాడు. నా భార్య హ్యాపీ, నా పిల్లలు హ్యాపీ, నా ఫ్రెండ్స్ నా పేరు చెప్పుకుంటే గర్వంగా ఫీల్ అవుతారు. సైదుల్ గారు మా దోస్త్ అని చెప్పి. 10th క్లాస్ లో నన్ను నన్ను ఎవరు డేకలేదు సార్. నేను వరస్ట్ ఫెలోని, చాలా బ్యాడ్గా ఉండేది నేను. అంటే నాకు యాక్చువల్గా ఎవరి మీద చెడు కోపం లేకపోయేది, కానీ నా గురించి మాట్లాడుతందుకు వాళ్ళు భయపడేది. నేను బర్రకాడికి పోయేది కాబట్టి నా లాంగ్వేజ్ కొంచెం అటు ఇటు ఉండేది. అప్పుడప్పుడు ఈ మీటింగ్లలో కూడా అదే లాంగ్వేజ్ వచ్చి పాడైతే. కానీ మనసులో ఏ రోజు కూడా ఎదుటోళ్ళు చెడు కోరుకోవాలి. నేను మంచిగా ఉండే, మాట్లాడే విధానం తెలియక అందరికి శత్రువునైనా 10th క్లాస్ లో, ఇంటర్మీడియట్ లో. ఇప్పుడు చాలా మంది సైదుల్ సార్ అంటా ఉంటే అప్పుడప్పుడు నేను ఒక్కనే కూర్చొని కళ్ళెమ్మని నీళ్ళు తీసుకుంటా ఉంటా. ఇంత మంచి అవకాశం దొరికింది నాకు. ఒకవేళ ఇది లేకపోతే నా జీవితం ఎట్లుండేది? సీన్ సార్ గనక నాకు ఈ బిజినెస్ ను ఎమ్మడి పడి పరిచయం చేయకపోతే నా జీవితం ఏడుండేది అనుకుంటే అది తలుసుకుంటే ఊహలకు కూడా అందదు. అంత వరస్ట్ పొజిషన్. గట్టిగా మాట్లాడితే అనొద్దు అనకూడదు తెలియదు నాకు ఆ మాట, కానీ నేను భూమి మీద ఉండటం కూడా కదా ఆపుతోటి. అలాంటి సిచ్యువేషన్ నాకు. అందుకే కొన్నిసార్లు ఆవేదనతో మాట్లాడుతూ ఉంటా. యూట్యూబ్ లో కొంతమంది బ్యాడ్ కామెంట్స్ అన్ని పెడతా ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ కామెంట్లు ఏది పెట్టినా కూడా గెలవకుండా చచ్చిపోతే నీకు పెండకడికి తేడా ఉండదు. అది పడుతుంది వెళ్ళిపోతుంది, నువ్వు పడితే వెళ్ళిపోతావు. గెలిచాలి. గెలిచి 10 మందికి నీ గెలుపును ఒక 1000 మందికి దారి వేసినట్టు ఉండాలి. అరే అట్లా బతకాలరా భూమి మీద అని వాళ్ళు 10 మందికి చెప్పుకోవాలి నీ గురించి. అందరం ముఖ్యమంత్రులం కాలేం, అందరం ప్రధానమంత్రి కాలేం, అందరం పోలీసులు డాక్టర్లం కాలేం, కానీ అందరికి ఇక్కడ అవకాశం ఉంది. 1 లక్ష కొట్టు, ఏపీ తెలంగాణలో నీ పేరు మోత మోగిపోతుంది. నాలంటోడు నెత్తి మీద ఎత్తుకొని చెప్తాడు నీ పేరు, పలానా సార్కి ₹1,00,000 వచ్చినాయి. బీవీ మేడం పేరు చెప్పట్లే ఇప్పుడు. దాని గురించి ఫోకస్ చేయండి. అప్ లైన్ ఇట్లా, డౌన్ లైన్ ఇట్లా, క్రాస్ లైన్ ఇట్లా. లక్ష్యం బలమైంది ఉన్నప్పుడు గీ పంచాయతీ ఎక్కడికి వస్తుంది మచ్చా? చెప్పు. నీ మనసులో లక్ష్యం బలంగా ఉంది. వైజాగ్ నేను పోవాలి, ఇంటికాడ పోతుంటే రాయి తాకింది కాలుకు, పట్టించుకుంటావా? డౌన్ లైన్ కంప్లైంట్, అప్ లైన్ కంప్లైంట్, క్రాస్ లైన్ కంప్లైంట్, నాకు పీవీల్ యాడ్ కాలే కంప్లైంట్, క్రాస్ లైన్ ఏమంటారు క్రాస్ ఐడి పడ్డది కంప్లైంట్. 139 కోట్ల మందిలో ఒక్క పిచ్చి ఐడి పోతే నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావు. నీ ధమాకి ఆడుంది. సీఎం కావాలని ఫోకస్ చేసినాడు వార్డు మెంబర్ కాడ పీకిలాడతాడవా?
విఎంసీఎం 10 lakhs per month. గోల్ అది. అంత బలమైన గోల్ ఉన్నప్పుడు ఐడీలు వస్తున్నాయి, పోతున్నాయి, కింద జరుగుతుంది, జరగలేదు, నీకు సంబంధం లేదు. గోల్ బలంగా ఉంది కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తావు. మాట కూడా బలంగా ఉంటది. మొహం మీద కాన్ఫిడెన్స్ ఉంటది. నడకలో ధైర్యం ఉంటది. నువ్వు ఏం చేసినా అవతలకు ధైర్యం వస్తుంది. నువ్వు మాట మాట్లాడిన ధైర్యమే, నువ్వు పని చేసిన ధైర్యమే. అట్లా బతుకు భూమి మీద. నీకు బాస్ లేడు, టైం నిన్ను ఎవడు అడిగేటోడే లేడు. నువ్వు ఎట్లా ఎట్లా ఆడితే అట్లా. నువ్వు ఎంత బలంగా వెళ్తే అంత డబ్బు. చూడండి సార్ ఎంత రెస్పెక్ట్. నేను ఇట్లా ఫోటో పెట్టింది అసలు 32 సెకండ్ల హాల్ ఫుల్ అయింది. నా ముఖానికి అంత వాల్యూ ఉందని ఇంట్లోకి వచ్చినాకనే తెలిసింది నాకు. నాకు వెస్టేజ్ పెట్టినటువంటి భిక్ష ఇదంతా కూడా. మళ్ళొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా నా మీటింగ్ విన్నటువంటి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ గెలవాలని మీ కుటుంబం కంటే ముందుగా నేను కోరుకుంటున్నా. మీరు గెలిస్తే మీ కుటుంబం కంటే ఎక్కువగా సంతోషపడేది నేను. ఓకేనా? మాటల్లో ఎక్కడన్నా మళ్ళీ చెప్తున్నా, ఎక్కడన్నా మీకు పరుష పదాలను కనబడ్డా, కొంచెం కఠినంగా కనబడ్డా, మీరు మారితే 10 కుటుంబాలు మారుతాయి. నా ఉద్దేశం అదొక్కటే. ఒక వ్యక్తి మారితే, ఎంఎస్ఆర్ ఒక్కడు మారితే ఇన్ని కుటుంబాలు మారినాయి. ఆ తర్వాత నేను మారితే ఇన్ని కుటుంబాలు మారినాయి. సీన్ సార్ మారితే ఇన్ని కుటుంబాలు మారినాయి. బీబీ మేడం మారితే ఇన్ని కుటుంబాలు మారినాయి. పాండ్ సార్ ఒక్క నిలబడితే ఇన్ని కుటుంబాలు మారినాయి. రంజిత్ సార్ ఒక్క నిలబడితే ఇన్ని వేల కుటుంబాలు మారినాయి. నువ్వు నిలబడితే కొన్ని వందల కుటుంబాలు మారుతాయి. గవర్నమెంట్ కు వ్యవస్థ కూడా కొంచెం బాడెను తగ్గుతుంది. దానికోసం అందరం కలిసి పనిచేద్దాం. చెప్తున్నా కదా, ఏపీ తెలంగాణ గవర్నమెంట్లు కూడా రంజిత్ సార్ గాని, ఎంఎస్ సార్ గాని పిలిచి అడగాలి, బాబు మీరు ఏదో బిజినెస్ చేస్తారంటే ఒకసారి మా దగ్గర కూడా రండి, మేము కూడా మాట్లాడదామని చెప్పాలి. గవర్నమెంట్ కూడా రేపు పొద్దుగాల ఏమన్నా జాబ్ల గురించి మాట్లాడితే, పలానా కంపెనీ ఉంది, పలానా బిజినెస్ ఉంది, చాలా మంది అటువైపు వెళ్తున్నారు, మీరు కూడా ఒకసారి చూడండి, ఉద్యోగాలు గవర్నమెంట్ దగ్గర లేవు, ఈ పని చేయండి అని కూడా చెప్పే రోజు వస్తుంది ఖచ్చితంగా. అది నాకు పూర్తి విశ్వాసం ఉంది. అది మనం పనిచేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. చేద్దాం దాన్ని కూడా ఫ్యూచర్ లో. గవర్నమెంట్ చేయలేని పని కూడా మనం చేద్దాం. సీఎంలకు కూడా మనం ఎంతో కొంత భరోసానిద్దాం. ఆ నమ్మకం నాకుంది. చేద్దాం మనందరం కూడా. మీరందరూ కూడా మాతో పాటు కలిసి వస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ ఫర్ యువర్ టైం. నాకు ఈ టైం ఇచ్చినందుకు, నా మాటలు మీరు మీ టీం వాళ్ళకు వినిపించినందుకు, యూట్యూబ్ లో వింటున్న వాళ్ళందరూ కూడా, ఇప్పుడు విన్నటువంటి మీ అందరు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for almost